చేయగల వ్యక్తి దగ్గరికి పోయి నీ వల్ల ఏమన్నా అయితే అనే మాట ఎలాగుంటుందో ఒక్కసారి మీరు ఆలోచించాలా. అప్పుడు ప్రభు అంటున్నాడు కదా, అందుకు యేసు అసలు నా వల్ల కాదు, నీ వల్ల, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నువ్వు నా వల్ల కాదు అంటే నాకు అన్నీ సాధ్యమే. అయితే నువ్వు నమ్ముతున్నావా? నువ్వు నమ్మగలిగితే, నువ్వు నమ్మినట్లయితే, నమ్ముట నీ వల్ల అయితే, ఇతన్ని ఏమంటున్నా, నీ వల్ల ఏమనైతే నాకు చేయగలవా అంటున్నాడు ప్రభు. అతన్ని చూసి ఏమంటున్నాడంటే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సాధ్యం అంటలేడు, నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ఇది ఒక్క విషయమే కాదు, ఇక్కడి నుంచి ఇంకెన్ని కార్యాలైనా. అతనితో చెప్పగా వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నానయ్యా, కానీ నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని కన్నీళ్లు విడిచి బిగ్గరగా చెప్పాను. అంటే ఇతనికి ఏం కలుగుతుందంటే అపనమ్మిక. అపనమ్మిక అద్భుతాన్ని ఆపివేస్తుంది. అవిశ్వాసం, అల్ప విశ్వాసం దేవుని కార్యాలు జరగకుండా చేస్తుంది. ఈరోజు ఒకవేళ అపనమ్మిక ఉందా, అవిశ్వాసం ఉందా, దాన్ని కూడా తీసేయగలడు. దాన్ని తొలగించి నీ విశ్వాసాన్ని పెంచగలడు. అపనమ్మిక ఉందని అక్కడ వదిలేయలేదు. ఇప్పుడు అడుగుతున్నాడు, ప్రభా అపనమ్మకం ఉండకుండా నాకు సాయం చేయి. ఒకవేళ నీవు కూడా అలాగుంటే మనం కూడా కన్నీళ్ళు విడిచి అలాగే ప్రార్థించాలి. ప్రభా అప్పుడప్పుడు ఈ సమస్యలు, ఈ కష్టాల్లో, ఈ నిరీక్షణ దేంట్లో, నిరీక్షణ రాని దాంట్లో నిరీక్షణ కలగట్లేదు ప్రభా. డాక్టర్ చెప్పిన దాన్ని బట్టి, ఇప్పుడున్న స్థితిని బట్టి, పరిస్థితులను బట్టి నాకే నిరీక్షణ కలుగుతలేదు. అపనమ్మిక, అపవాది అపనమ్మిక కలగ చేస్తుంది. సమస్యలు అపనమ్మిక కలగ చేస్తాయి. నీ ఇబ్బంది నీకు అపనమ్మిక కలగ చేస్తాయి. నువ్వు చూస్తున్న నీ పరిస్థితులు నీకేమవుతాయి అంటే అపనమ్మిక కలగ చేస్తాయి. అయితే ఏ అపనమ్మిక కలగ చేస్తుందో సమస్యను దేవుడు తీసివేసి నీ విశ్వాసాన్ని పెంచగలడు. కన్నీళ్లు విడుస్తున్నాడు ప్రభా, బిగ్గరగా ఏడుస్తున్నాడు, కన్నీళ్లు విడుస్తున్నాడు. అయ్యా నాకు సాయం చేయి, నేను నమ్ముతున్నాను కానీ నమ్మకం రావట్లేదు, అపనమ్మిక కలుగుతుంది. కారణం ఏంటంటే వాడు నీళ్ళల్లో త్రోయబడుతున్నాడు, అగ్నిలో పడుతున్నాడు. ఆ సమస్య చూసినప్పుడల్లా, ఆ పిల్లవాని సమస్య చూసినప్పుడల్లా నాకు విశ్వాసము కలగట్లేదు. జనులు గుంపు కూడిరంట, పరిగెత్తుట యేసు చూచి మూగమైన చెవిటిదేమా వాని వదిలిపొమ్ము, ఇక వానిలో ప్రవేశించవద్దని ఆజ్ఞాపించుచునని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించను. అప్పుడు అది కేక వేసి వానిని ఎంతో విలవిలలాడించి వదిలిపోయాను. యేసు ప్రభుని చూడగానే అసలు ముందు ఆ దెయ్యం పట్ట వ్యక్తి పడిపోయాడంట. పడిపోవటమే కాదు, నురుగు కార్చుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యం అంటుంది. ఇప్పుడు అంటున్నాడు ప్రభు, అంటున్నాడు ఎంతకాలమైంది, ఎప్పటి నుంచి? ఇప్పుడు మూగవైన చెవిటి దెయ్యమా వాణ్ణి వదిలిపోమ్మని చెప్పగానే, వదిలిపోమని చెప్పటమే కాదు, ఇక వానిలో ప్రవేశించద్దు. అపవాదిని అంటే అపవాది నుంచి వచ్చింది మూగ చెవిటి దెయ్యం బాధిస్తున్న దెయ్యాన్ని ఇక వానిలో ప్రవేశించొద్దని గద్దించగా అపవిత్రాత్మ వదిలిపోయిందంట. అప్పుడు అది కేక వేసి వాడిని ఎంతో విలవిల్లాంచి వదిలిపోయాను. అంతటా వాడు చచ్చిన వాళ్ళు వళ్ళి ఉండెను గనుక అనేకులు వాడు చనిపోయిన వాళ్ళే ఉన్నారని అనుకున్నారంట, చనిపోయారు అనుకున్నారంట. అప్పుడు ప్రభు చూచి, అయితే యేసు వాణ్ణి చెయ్యి పట్టి వాడిని లేవనెత్తగా వాడు నిలబడెను. ఎంత గొప్ప కార్యం! దయ్యం వదిలిపోయింది. ఆ పడిపోయిన బిడ్డ ఎలాగుండంటే చచ్చిన వాని వల్లే ఉన్నాడంట. వాని చేయి పట్టుకున్నాడు, వాని లేవనెత్తి వాడు నిలబడినట్లుగా దేవునికి వాక్యం చూస్తున్నాం. ఇంట్లోకి వచ్చిన శిష్యులు అడుగుతున్నాయ్యా, మేమెందుకు వెలగొట్టలేకపోయాం, మేమెందుకు ఇటువంటి కార్యాన్ని చేయలేకపోయాము? ఇప్పుడు అందుకైనా ప్రార్థన వల్లే కానీ ఉపవాసం వల్లే అని కూర్చబడి ఉన్నది. ఈ విధమైనది వదిలిపోట అసాధ్యమని వారితో చెప్పాను. ఇటువంటి కార్యము జరగాలంటే ప్రార్థన,
ఉపవాస ప్రార్థన. ఉపవాసముతో కూడిన ప్రార్థన అన్నిటినీ సాధ్యపరచగలదు. నీ అభిషేకాన్ని పెంచగలదు, నీ విశ్వాసాన్ని పెంచగలదు, నీ ఆత్మాభిషేకాన్ని పెంచగలదు. ఈ లైవ్ చూస్తున్న మీ జీవితంలో అతను కన్నీళ్ళు విడిచినప్పుడు ఏ సమస్య అవుతుందో సమస్యను తీసివేసి నమ్మకాన్ని కలగచేస్తున్నాడు. చిన్నవాడిని బాగు చేయటమే కాదు, ఇతరులు అపనమ్మిక కూడా తొలగిపోయింది, విశ్వాసము కలిగింది. లైవ్ చూస్తున్న మీ జీవితంలో నువ్వు నమ్మగలిగినట్లయితే, విశ్వసించినట్లయితే, నమ్ముట నీ వలన అయితే నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు, స్వస్థపరుస్తాడు, నీ కుటుంబంలో సమస్యలు తొలగిస్తాడు, అద్భుత కార్యములు జరిగించగలడు. ప్రియులారా, అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, నువ్వు నమ్ముతున్నావా? ఆ ప్రభుని నమ్మగలుగుచున్నావా? యోహాను సువార్త 14వ అధ్యాయం 10వ వచనం చదివితే, తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నువ్వు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా యంతట నేను చెప్పలేను. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. ఈ క్రియలని నేనే కాదు, చేయటం కాదు, నా యందు తండ్రి నివసించి ఇటువంటి క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తము నన్ను నమ్ముడి. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడు చేయను, వాటికంటే మరి గొప్పవి అతడు చేయనని మీతో నిశ్చయంగా చెబుతున్నాను. యేసు ప్రభు తండ్రి యొక్క క్రియలు చేశాడు, నీవు కూడా చేయగలవు. వాటికంటే మరి గొప్పవి చేయగలవు. అద్భుతాలు, స్వస్థతలు, దెయ్యాలు వెళ్ళగొట్టడం, రోగులను బాగు చేయటం, పక్షవాయు, కుంటివారు, గుడ్డివారు, మూగవారు, చెవిటివారు, పాపాలు క్షమించబడటం, ఇటువంటి క్రియలు యేసయ్య చేశాడు. బైబిల్ అంతా చదివితే మనకు అర్థమవుతుంది. ఆయన చేయటమే కాదు, తండ్రి నాలో నివసించి ఈ క్రియలన్నీ చేయించున్నాడు. నా యందు విశ్వాసం ఉంచువాడు నేను చేయు క్రియలు చేస్తాడు, వాటికంటే మరి గొప్పవి చేయనంట. లైవ్ ద్వారా మీ జీవితంలో ప్రభు నీలో నివసించినప్పుడు, పరిశుద్ధాత్మతో నీలో పరిశుద్ధాత్మ దేవుడు నివసించినప్పుడు, నీలో నివసించి నిన్ను నడిపించినప్పుడు, ఆత్మచేత నువ్వు నిండుకున్నప్పుడు, పరిశుద్ధాత్మ చేత నీ జీవితం అంటబడినప్పుడు ఇటువంటి కార్యాలు జరగలవు. దేవుడు తన ఆత్మ ద్వారా నీ జీవితాన్ని పైకి తీసుకొచ్చును గాక. కోల్పోయిన ప్రతిది యేసు నామములో తిరిగి నీ జీవితంలోకి వచ్చును గాక. ఏదైతే నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఆ మిరకల్ నీ జీవితంలో, నా జీవితంలో జరుగును గాక. అవును, నమ్మినప్పుడు నీవును ఇటువంటివి కార్యాలు చేస్తామంట, వాటికంటే మరి గొప్పవి చేస్తారని దేవుని యొక్క వాక్యం అంటుంది. లైవ్ ద్వారా మీ జీవితంలో అటువంటి బలమైన కార్యాలు మీ జీవితంలో జరుగునుగాక. యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనాన్ని గనుక చూస్తే, అందుకు యేసు, నీవు నమ్మినడి ఎడల దేవుని మహిమ చూతువని నీతో చెప్పలేదా అని ఆమెతో అనను. ఇక్కడ మనందరికీ తెలుసు, లాజరు చనిపోయి 4 దినాలు అయిపోయింది. మార్తా మరియలు ఆ కుటుంబాన్ని ప్రభు ఎంతగానో ప్రేమించి ఆ కుటుంబానికి వెళ్ళేవాడు. లాజరు చనిపోయినని తెలిసి కూడా అక్కడే అదే గ్రామంలో ఉన్నట్టుగా, తర్వాత ఆ స్థలానికి వచ్చినట్లుగా వారిని చూసి మరియా మార్తలు కన్నీరు కార్చి మార్త పరిగెత్తుకొని వచ్చినట్లుగా బైబిల్లో చూస్తున్నాం. ఏడ్చారు, కన్నీరు కార్చారు. ఇప్పుడు ప్రభు సమాధి దగ్గరికి వెళ్ళి మరియ కూడా వచ్చినప్పుడు, పునరుద్ధానము నేనే, జీవము నేనే, మార్తతో మాట్లాడిన తర్వాత అక్కడికి మళ్ళా వెళ్ళి సమాధి దగ్గరికి వెళ్ళి రాయి తొలగించినప్పుడు, అయ్యా ఇప్పటికి చనిపోయి చాలా దినాలు అయిపోయింది, అతడు చనిపోయి 39వ 4 దినములు అయిపోయింది కనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. 4 days అయిపోయింది, 4 దినాలు అయిపోయింది.
శరీరం చనిపోయి 4 దినాలు, లాజరు చనిపోయి 4 దినాలు. సమాధి కూడా చేసేశారు. సమాధి చేసి 4 దినాలు అయిపోయింది. ఎలా ఎట్లా? అందుకు యేసు, నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూతువని నీతో చెప్పలేదా? ఇటువంటి స్థితిలో కూడా దేవుడు కార్యం చేయగలడంట. నమ్మినప్పుడు అప్పుడు అనుకుంటున్నామా పునరుద్ధాన దినాన చేస్తుంది అన్నది మొదటగా ప్రభుడు నమ్మితే దేవుని మహిమను చూతువని నీతో చెప్పలేదా? అంతటా వారు రాయి తీసివేసి యేసు ప్రభు కన్నులెత్తి, తండ్రి నా మనవి విన్నందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించొచ్చున్నాను. నువ్వు ఎల్లప్పుడు నా మనవి వినుచున్నాను, నేను ఎరుగుదను. నువ్వు నన్ను పంపితమని చుట్టూ నిలిచిన జనుల కొరకు జనసమూహం నమ్మునట్లు వారి నిమిత్తం ఈ మాటలు చెప్పినాను. ఆయన అలాగ చెప్పి లాజర్ బయటికి రమ్మని చెప్పగానే లాజర్ బయటకు వచ్చేసాడంట. వాట్ వండర్ఫుల్! నీ పరిస్థితిలోంచి, నీ కష్టములోంచి, నీ శ్రమలోంచి, నీ ఇబ్బందుల్లో నుంచి, మరణకరమైనది మృతతుల్యమైపోయింది. 4 days అయిపోయిందంట. అసాధ్యం. నమ్మితే సమస్తము సాధ్యం. నమ్మితే దేవుని మహిమను చూడగలం. ఎప్పుడైతే మరియా మార్తలు నమ్మి రాయిని తొలగించారు, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు పీత వస్త్రంతో కట్టబడినవాడై వెలుపలికి వస్తున్నాడు. అతని ముఖమునకు రుమాలు కట్టినను. అంతట యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పాను. ఇంత అద్భుతమైన కార్యం. ఒకవేళ నీ జీవితంలో నువ్వు కట్టబడి ఉన్నావా? నీ పరిస్థితులన్నీ కూడా మరి మృతతుల్యంగా కనబడుతున్నాయా? వేదనకరంగా ఉన్నాయా? దుఃఖకరంగా ఉన్నాయా? ఇక ఈ కార్యము జరగదు అనుకుంటున్నావా? ఈ అద్భుతం, ఈ మేలు పొందలేని అనుకుంటున్నావా? గృహము కావచ్చు, స్వస్థత కావచ్చు, కట్టడ కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ప్రమోషన్ కావచ్చు, బిడల కొరకు కావచ్చు, నీ భర్త మార్పు కొరకు కావచ్చు, నీ పిల్లల జీవితం కొరకు కావచ్చు, ఎనీథింగ్, ఏదైనా కానీ నమ్మినప్పుడు మహిమను చూపిస్తాడట. దేవుని మహిమ నీ మీద ప్రకాశించునుగాక. దేవుని మహిమ నీ జీవితాన్ని నింపునుగాక. మహిమ ద్వారా ప్రతి చీకటి మరణకరమైనది పునరుద్ధానమవునుగాక. బలమైన కార్యాలు జరుగునుగాక. నీ పరిస్థితులన్నీ మారిపోనుగాక. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోనుగాక. ప్రతి అప్పు యేసు నామములో తీర్చబడునుగాక. మిగిలిపోయే ఆశీర్వాదం కలుగునుగాక. దరిద్రం, పేదరికం, వ్యాధి, భయం, బలహీనత, జీవితాన్ని బాధిస్తున్న ప్రతి సమస్య యేసు నామములో తొలగి మీ జీవితాలకు శాంతి కలుగునుగాక. ఇక్కడ మరియతో అంటాడు, మార్తతో అంటాడు. అందుకు యేసు, నమ్మితే దేవుని మహిమను చూతు అని నీతో చెప్పలేదా? ఈ లైవ్ చూస్తున్న మీ జీవితంలో రాయి తొలగించండి. నీ జీవితంలో దేవునికి అడ్డుగా ఉన్న ప్రతి కఠినత్వాన్ని, రాయిని, పాపాన్ని, అపవిత్రమైన దాన్ని, అసహ్యమైన దాన్ని ఎప్పుడైతే మనం తొలగిస్తామో దేవుడు కార్యం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. అవును ప్రియులరా, అవిశ్వాసపు రాయ, అపనమ్మిక, బలహీనత, దేవునికి నీకు అద్భుతం జరగకుండా ఏ రాయి ఇంకా పొరలింపబడతలేదు, ఏ రాయి ఇంకా అడ్డుగా ఉంది, ఏది ఇంకా నీ జీవితంలో దేవునికి నీకు అడ్డై ఆటంకమై అద్భుతం జరగకుండా ఉందో అది యేసు నామములో దేవుని శక్తి ద్వారా పొరలింపబడునుగాక, తొలగిపోవునుగాక, తొలగించుకుందువుగాక. అటువంటి శక్తి దేవునికి అనుగ్రహించునుగాక. తొలగించిన వెంటనే లాజర్ బయటికి రమ్మని చెప్పగానే లాజర్ బయటికి వచ్చేస్తున్నాడు. ప్రేత వస్త్రాలతో వస్తున్నాడు. ఈ లైవ్ ద్వారా మీ జీవితాన్ని యేసయ్య పైకి తీసుకొచ్చునుగాక. మీ పరిస్థితిలోంచి, మీ కష్టంలోంచి, మీ ఇబ్బందిలోంచి, మీ మృతతుల్యమైన దాంట్లోంచి, మీ యొక్క జీవితంలో మీ కష్టాల్లోంచి యేసు నామములో బయటకు వచ్చుదువుగాక. అంతేకాదండి, ఏదేదైతే నువ్వు కోల్పోయావో అవన్నీ
ఎవ్రీథింగ్ రికవర్ అవను గాక. ఎవ్రీథింగ్ కోల్పోయింది, పోగొట్టుకుంది, నీ జీవితంలో దొంగిలించబడది, పోగొట్టబడ్డది. డబ్బే కావచ్చు, వస్తువే కావచ్చు. అపవాది ఇంకా దొంగిలించడానికి ఒకవేళ ప్రయత్నిస్తుందేమో. యేసు నామములో స్టాప్ అయిపోవును గాక, స్టాప్ అయిపోవును గాక. అవునైనా బ్లడ్లో ఉన్న శక్తి విడుదలవను గాక. ఆల్ థింగ్స్ రికవర్ అవను గాక. అన్నీ రికవర్ అవను గాక. తిరిగి అన్నీ యేసు నామములో పొందుదుము గాక. ఏదైతే మంచి మాటలు వింటున్నావో వాటిని ఎప్పుడైతే విశ్వసిస్తావో వాటన్నిటిని పొందుతావు ప్రియులారా. అవన్నీ నువ్వు కలిగి ఉన్నావు నమ్మినప్పుడు అవన్నీ పొందుతావంట. మరి ఈ లైవ్ ద్వారా మీ జీవితంలో ప్రతి సమస్య దూరం అయిపోనుగాక, ప్రతి కంతి కరిగిపోనుగాక. ఇప్పుడే లైవ్ ద్వారా యేసు నామములో కడుపులో సమస్య తొలగిపోనుగాక. గర్భఫల సమస్యలు యేసు నామములో తెరవబడునుగాక. న్యూ డోర్స్ బీ ఓపెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆర్థికంగా యేసు నామములో బ్లెస్ అవుదుగాక. మీ కుటుంబాల్లో శాంతి ఉండునుగాక, సమాధానం కలుగునుగాక. మీ జీవితాన్ని బాధించే ప్రతి సమస్య క్రీస్తు యేసు పేరట ఇప్పుడే మీ జీవితం నుంచి తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నా. యేసు నామములో ఇప్పుడే తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నా. అశాంత్య, భయమా, కలవరమా, కంత్య, కుటుంబ సమస్య, భర్త మారలేదా, నీ జీవితంలో ఇంకా బలహీనతలున్నాయా, లోపాలున్నాయా, నీ ప్రార్థనలకు జవాబు రాలేదని అనుకుంటున్నావా, ఆలస్యం అయిపోయింది అనుకుంటున్నావా? ఏది కూడా ఆలస్యం కాదు ప్రియులారా. నీ ఆలస్యాలకు జవాబులు ఉండబోతున్నాయి. జీవితం అద్భుతము చూడబోతున్నావు. ఇప్పుడున్న దానికంటే, మునుపున్న దానికంటే అధిక మహిమ, గ్లోరీ ఇంకా పెరగబోతుంది. సక్సెస్ ఇంకా చూడబోతున్నావు, విక్టరీ ఇంకా చూడబోతున్నావు. బ్లెస్సింగ్స్ నీ మీదకి రాబోతున్నాయి. నీ కుటుంబంలో సమాధానం కలగబోతుంది. నీ పాప బలహీనతలు కూడా తీసివేయబోతున్నాడు. అవును ప్రియులారా, నమ్ముదాం. ఈరోజు నుంచి అటువంటి దేవునికి సమస్తము సాధ్యమంట. నమ్మినప్పుడు మనకు కూడా సమస్తము సాధ్యమే అంట. ఆ ఫెయిత్లో, అటువంటి ఫెయిత్లో అంటే దేవునికి కలిగిన విశ్వాసములో మనము నడిచినప్పుడు, విశ్వసించినప్పుడు, విశ్వాసంతో పలికినప్పుడు, విశ్వాసంతో నడిచినప్పుడు, విశ్వాసంతో చెప్పినప్పుడు, విశ్వాసముతో ఆజ్ఞాపించినప్పుడు, విశ్వాసముతో మన జీవితంలో, మన పరిస్థితుల్లో పలికినప్పుడు అటువంటి కార్యాలు జరుగుతాయి. ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. ఆల్ థింగ్స్, అన్నీ సాధ్యమే అంట. అడుగుదాం ప్రభును. ప్రభా, గృహం లేదు నాయన, ఉద్యోగం లేదు ప్రభా, పిల్లలు లేరు నాయన, వివాహం కాలే ప్రభా, నీ అనుకున్న జరగట్లేదు నాయన, నా జీవితంలో ఈ కార్యాన్ని ఇంకా ఆలస్యం అవుతుంది ప్రభా, నా కన్నీరు తుడవండి, నాలో ఉన్న అపనమ్మిక తీసివేయండి, నాలో ఉన్న అవిశ్వాసాన్ని తీసివేయండి, అల్ప విశ్వాసాన్ని తీసివేయండి, బలమైన విశ్వాసంగా మార్చని ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో, ఇనుప స్తంభముగా, ఇత్తడి గోడగా, ఏది ఓడించలేని గొప్ప పట్టణముగా, ప్రాకారముగా నిన్ను నిలబెట్టగలడు ఆయన. నీ జీవితాన్ని ఆశీర్వదించగలడు. లైవ్ ద్వారా మీ కుటుంబంలో బలమైన కార్యాలు జరుగునుగాక. నమ్ముతుందండి. అవును, ఇక్కడ వ్యక్తి నమ్ముతున్నాడు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మే నీకు, నమ్మే నాకు, నమ్మే నీ కుటుంబానికి, నమ్మే నింటి వారికి సమస్తము సాధ్యమే. ఆల్ థింగ్స్ అంట. అటువంటి కృప, అటువంటి ఆశీర్వాదాన్ని ప్రభు నీ నా జీవితంలో అనుగ్రహించుగాక. కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థిస్తానండి. ప్రార్థనలు ఏకీభవిస్తే మీ జీవితంలో ఒక అద్భుతం చూడబోతున్నావు. మీ జీవితంలో ఒక ప్రవచనాన్ని చెబుతున్నారు, గొప్ప కార్యము చూడబోతున్నారు, గొప్ప అద్భుతాన్ని చూడబోతున్నారు. బిలీవ్ చేయగలిగితే
నేనైనా బిలీవ్ చేస్తే నా జీవితంలో నేను చూస్తాను. నీ బిలీవ్ చేస్తే నువ్వు చూస్తావు. నువ్వు విశ్వసిస్తగలిగితే, నువ్వు నమ్మగలిగితే, నువ్వు విశ్వసించగలిగితే ఎటువంటి గొప్ప కార్యమైన నీ జీవితంలో జరగగలదు. అడుగుదాం, ప్రభుని అడుగుదాం. ప్రభా, నమ్మేవానికి సమస్తం సాధ్యమన్నావు. నేను కూడా నమ్ముతున్నాను ప్రభా. ఈ కార్యం కొరకు ఎదురు చూస్తున్నా, ఈ అద్భుతం కొరకు ఎదురు చూస్తున్నా, ఈ స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నా. ఇది నా జీవితంలో జరగాలని ఎన్నో దినాల నుంచి ప్రార్థిస్తున్నాయ్యా. మంచి కార్యం జరిగించిన ఆయన పరిశుద్ధుడి తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. మీ ఆత్మ ద్వారా నాతో మాతో మాట్లాడేందుకు వందనాలు. బిడ్డలందరినీ కూడా దర్శించండి. వారి వారి సమస్యలన్నీ తొలగించమని, మీ శాంతి సమాధానంతో నింపి నడిపించమని, గొప్ప కార్యములు మీరు చేయబోతున్నందుకు వందనాలు. అద్భుతములు చేయబోతున్నందుకు స్తోత్రాలు. మైటీ మిరకల్స్, హీలింగ్స్, సైన్స్ అండ్ వండర్స్, మిరకల్స్, మైటీ థింగ్స్, బలమైన కార్యాలు వారి జీవితంలో, నా జీవితంలో జరుగునట్లుగా సాయం చేయమని, మందరి జీవితంలో అద్భుతాలు విడుదల చేస్తూ యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి. ఈ లైవ్ ద్వారా మీరంతగా ఆశీర్వదించబడ్డారని నమ్ముతున్నాను. మీ పార్టిసిపేట్, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పరిచయంలో మాతో కూడా కలిసి ముందుకు రావాలని కోరుకుంటున్నా. ప్రభు మీ జీవితాల్లో బలమైన కార్యాలు జరిగించి దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.